చొల్లంగి అమావాస్య ఊరుని బట్టి వచ్చింది. చొల్లంగి అనేటటువంటి ఊరు మనకి ఆ ఊరు పేరు మీదుగా చొల్లంగి అమావాస్య అంటాం. చొల్లంగి అమావాస్యకు ఆ పేరు రావడానికి తుల్యభాగా నది చాలా ప్రధానమైన కారణం. సప్త ఋషులు ఒక్కొక్కళ్ళు గౌతముడు తెచ్చినటువంటి గోదావరిని వాళ్ళు ఒక్కొక్క పాయగా తీసుకొని వెళ్ళారు. ఈ వెళ్ళినటువంటి 7 పాయలు 7గా విభజించబడ్డాయి. అందులో ఈ తుల్యముని అనేటటువంటి ఆయన తీసుకొచ్చినటువంటి దాన్ని తుల్యభాగా నది అంటూ ఉంటాం. ఈ తుల్యభాగుడు ఎవరయ్యా అంటే, ఒక సమయంలో ఆ ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ దైత్యమునులు అలాగే సప్తమునులు వీళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ తపస్సు చేసుకునేటువంటి మునులు కరెక్ట్గా దక్షారామ భీమేశ్వరుడి యొక్క లగ్న కాలానికి నీళ్ళని తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఈ నది చాలా విశేషంగా ప్రవహించి వచ్చి ఈ 2 ఆశ్రమాలని ఇచ్చేసేసింది. మొత్తం నీటితోటి నిండిపోయింది. వాళ్ళకి ఎక్కడలేని కోపం వచ్చి, ఇక్కడ సప్త ఋషులం మేము ఉన్నాము, ఇక్కడ దైత్యమునులం మేము ఉన్నాము,